హాయ్ ఫ్రెండ్స్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక ఆఫీసర్ పోస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఈరోజు. సో దీంట్లో మనకు 2056 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ వచ్చేసి మనకి 5/10/2021 నుంచి 25/10/2021 వరకు అప్లై చేసుకోవచ్చండి. సో ఇక క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే డిగ్రీల పర్సెంటేజ్ అనేది ఏమీ అడగలేదు కాబట్టి సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా BA, BCom, BSc, BBM, BBA ఇలా ఏ కోర్సు వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఇక శాలరీ చూసినట్లయితే దీంట్లో మనకు స్టార్టింగ్లోనే 50,000 శాలరీ అనేది మనకి చేతికి వస్తుంది. సో అదేవిధంగా ఇవి కాకుండా మనకి ఎవ్రీ 2 years 3 yearsకి ఒకసారి ప్రమోషన్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసుకొని మనము పై ఎదుగుదల చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు డీటెయిల్స్ చూసినట్లయితే సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో మన పక్క ఊర్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ కావచ్చు, లేకుంటే మన ఊర్లోనే స్టేట్ బ్యాంక్ కావచ్చు, అక్కడైనా మనకు పోస్టింగ్ అనేది ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో మనకు ఆన్లైన్ అనేది 5/10/2021 నుంచి 25/10/2021 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. సో డీటెయిల్స్ మొత్తం చూసినట్లయితే మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్ 5/10/2021 నుంచి 25/10/2021. సో పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు 5/10/2021 నుంచి 25/10/2021. సో డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ November 2021 ఆన్వర్డ్స్. ఫేజ్ 1 ఆన్లైన్ preliminary examination November or December 2021. Declaration of result of preliminary examination December 2021. So download of main examination call letter second or third week of December 21 onwards. Phase 2 online examination December 2021. So declaration of result of main examination January 2022. So download of third phase call letter first or second week of February 2022 onwards. Phase 3 interview and group exercise. So second or third week of February 2022. Declaration of final result February or March 2022. So pre-examination training for SC, ST, religious minority communicate candidates. So download the call letters of pre-examination training first week of November 2021 onwards. So conduct of pre-examination training second week of November 2021. సో మనకి టోటల్గా 3 స్టేజ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, సెకండ్ వచ్చేసి మెయిన్స్, అదేవిధంగా థర్డ్ వచ్చేసి ఇంటర్వ్యూ లేదా ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజెస్ మీద ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి డేట్ చూసినట్లయితే మనకు సో ప్రిలిమినరీ ఎగ్జామ్ డేటు సో నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఉంటుందని చెప్పేసారు. వెంటనే ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది వచ్చేస్తాయి నెలకల్లా. ఓకే, సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక ఖాళీలు చూసినట్లయితే టోటల్గా మనకు రెగ్యులర్ వేకెన్సీస్, అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్ వేకెన్సీ చూసినట్లయితే ఎస్సీకి 300, ఎస్టీకి 150, ఓబీసీకి 540, ఈడబ్ల్యూఎస్ 200, జనరల్ కేటగిరీ కింద 810 ఖాళీలు. సో టోటల్గా 2000 ఖాళీలు ఇచ్చారు. సో అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీ చూసినట్లయితే ఎస్సీకి 24, ఎస్టీకి 12, ఓబీసీకి 20 ఖాళీలు. సో టోటల్గా 56 ఖాళీలు. సో 2056 ఖాళీలకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ లోకోమోటర్ డిజబిలిటీ, విజువల్లీ ఇంపైర్డ్, హియరింగ్ ఇంపైర్డ్, సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ జాబ్స్కి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ 31/12/2021 నాటికి గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. సో డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా కంప్లీట్ కాని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే December 31, 2021కి మీ సబ్జెక్టులని కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఎనీ గ్రూప్ అండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ సో 21 నుంచి 30 సంవత్సరాలు. April 1, 2021 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అర్హులే. అంటే డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే మనకు 2/4/1991 నుంచి 1/4/2000 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఇక ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు. ఓబీసీకి నాన్ క్రిమి లేయర్కు 3 సంవత్సరాలు. సో పర్సన్ విత్ డిజబిలిటీ సో పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీ 13 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ 10 సంవత్సరాలు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్కు 5 సంవత్సరాలు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫ్రెండ్ ఇక్కడ మీకు కేవలం ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూద్దామండి.
ఇక ఒకవేళ స్క్రైబర్స్ ఉంటారు కదా, సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళు స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు స్క్రైబర్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. The selection for probationary officers will be done through a 3-tier process. Phase 1 preliminary examination. Preliminary examination consists of objective test for 100 marks will be conducted online. The test will have 3 sections with a separate timings for each section as follows. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎగ్జామ్ అనేది చూసినట్లయితే మనకు సో ఇక్కడ చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫస్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్. సో అదేవిధంగా క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ మాని 100 మార్కులు కేటాయించడం జరిగింది. సో మనకి ప్రతి సెక్షన్ కూడా 20 నిమిషాలు అంటే టోటల్గా 1 అవర్ టైం అనేది కేటాయించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు మాత్రం మెయిన్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో మెయిన్ ఎగ్జామ్ చూసినట్లయితే మనకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. 3 అవర్స్ డ్యూరేషన్ ఇచ్చారండి. సో 4 సెక్షన్స్, టోటల్గా 200 మార్క్స్ ఇచ్చారు. సో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ 60 మార్కులు, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ 60 మార్కులు, జనరల్ ఆర్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ 40 మార్కులు. సో టోటల్గా 155 క్వశ్చన్స్ 200 మార్కులు కేటాయించడం జరిగింది. సో టైం చూస్తే మనకి 3 గంటల టైం అనేది కేటాయించడం జరిగింది. సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్. ద డ్యూరేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అండ్ ఇన్ 30 minutes. సో ఇట్ విల్ బీ ఏ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ విత్ 2 క్వశ్చన్స్ ఆఫ్ టోటల్ 50 మార్క్స్. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ క్రైటీరియా ఫేజ్ 3. category wise merit list will be drawn on the basis of the aggregate marks scored in phase 2. There will be no sectional cutoff. So candidates numbering of up to 3 times of the category wise vacancies will be shortlisted for phase 3. సో ఇది కూడా మనకు మెయిన్స్లో వచ్చిన ఆధారంగానే మిమ్మల్ని ఫేజ్ 3కి సెలెక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. సో మనకి 1/4 అనేది రాంగ్ ఆన్సర్స్ ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన వాటికి మాత్రమే సమాధానం చేద్దాం. ఓకే, నెక్స్ట్ సెలక్షనల్ మార్క్స్ విల్ నాట్ బీ మెయింటైన్ బై బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ phase 3. సో ఇన్ వ్యూ ఆఫ్ ద సోషల్ డిస్టెన్సింగ్ అండ్ సేఫ్టీ. ఓకే, అంతా మనకు అనవసరం. సో థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది 50 మార్కులు, లేదా ఇంటర్వ్యూ 30 మార్క్స్, గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్. సో ఇదండి థర్డ్ ఫేజ్ అనేది. ఇక నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్. ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై బోత్ phase 2 అండ్ phase 3 సెపరేట్లీ. సో ద మార్క్స్ obtained in main examination phase 2, both objective test and the descriptive test will be added to the marks obtained in phase 3 for preparing the final merit list. The marks obtained in the preliminary examination will not be added for preparing the final merit list for section. సో ఎవరైతే పేపర్ 2 పేపర్ 3 క్వాలిఫై అయ్యారో వాళ్ళని మాత్రమే ఫైనల్ లిస్ట్కి తీసుకుంటారు. ఫస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రం మేము కన్సిడర్ చేయమని చెప్పేసి ఇచ్చారు. సో ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా సెకండ్ ఎగ్జామ్ కంపల్సరీగా క్వాలిఫై కావాలి. అదేవిధంగా థర్డ్ కూడా ఇంటర్వ్యూ అనేది కూడా ఖచ్చితంగా క్వాలిఫై అయిన వాళ్ళ మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది తీస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్. సో మనకి కర్నూలు, అదేవిధంగా విజయవాడ, గుంటూరు మీకు దగ్గర సెంటర్లు అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఎమాల్మెంట్ చూసినట్లయితే మనకు 41,960 రూపాయలు, అంటే దాదాపుగా మీకు 50,000 రూపాయల శాలరీ అనేది మీ చేతికి వస్తుంది. ఇక జాయినింగ్, ట్రైనింగ్, కెరీర్ పాత్. The selected candidate shall be provided basic banking knowledge through online course which they shall complete before joining. The selected candidates at the time of joining will have to execute a bond of value of 2 lakh rupees. సో మీరు జాయిన్ అయినప్పుడు కంపల్సరీగా 2 లక్షల రూపాయల బాండ్ అనేది వాళ్ళకు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ వస్తే మీరు వెళ్ళిపోతారు కాబట్టి. సో అలాంటి వాళ్ళు మీరు 2 lakhs అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తామంటే మీరు ఎటువంటి బాండ్ మీద వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్. సో అప్లికేషన్ ఫీజ్ విల్ బీ 750 రూపీస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అండ్ నిల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ. సో మిగతా వాళ్ళు మాత్రం ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ వాళ్ళు మాత్రం 750 రూపాయలు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. సో కొంతమంది ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా రిలీజియస్ మైనారిటీ వాళ్ళకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారండి బ్యాంక్ మీద. సో ఒక 1 వీక్ అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసేటప్పుడు
అప్లికేషన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్. సో ఈ ఎగ్జామ్స్కి అనేది మనకి నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఇచ్చాడు. జనరల్ ఈడబ్ల్యూఎస్కి 4 సార్లు, సో జనరల్ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూకి 7 సార్లు, ఓబీసీకి 7 సార్లు, ఓబీసీ పీడబ్ల్యూడి 7 సార్లు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి నో రిస్ట్రిక్షన్. ఓకే, సో ఇదండి. ఇక నెక్స్ట్ హౌ టు అప్లై. సో మనకి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. 5/10/2021 నుంచి 25/10/2021 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ సో బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటుంది మీకు ఎగ్జామ్ టైం ఇప్పుడు. సో మీరు ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ కాల్ లెటర్స్. సో కాల్ లెటర్స్ అనేది మీకు నెట్లోనే పెడతాడు, మీరు ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి ఒక 1 వీక్ బిఫోర్ ముందరే తీసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు లేదా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం కూడా అప్లై చేసుకోవచ్చు. సో పీజీ అదేవిధంగా పిహెచ్డి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.